టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా, ఎన్టీఆర్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో టాప్ లో ఉండడం విశేషమని చెప్పాలి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ కలయికలో దేవరా చిత్రం వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ అయ్యే ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కానీ, ఫోటోలు కానీ, అదేవిధంగా ఫస్ట్ లుక్లు కానీ, అదేవిధంగా 2 పాటలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను రాబట్టడం జరిగింది. ఇక మిలియన్ల వ్యూస్ ను సాధించి మూవీ పైన భారీ హైప్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం ఈ మూవీకి సంబంధించిన థర్డ్ సింగిల్ దావుది సాంగ్ విడుదలై సెన్సేషనల్ రికార్డులను నెలకొల్పుతూ ఉంది. ఈ యొక్క సాంగ్ ఫాస్ట్ బీట్ తో సాగడమే కాకుండా ఎన్టీఆర్ గారి యొక్క మాస్ స్టెప్పులకు అందాల భామ జాన్వీ కపూర్ యొక్క గ్రేస్ కానీ, అదేవిధంగా తన అందాలు ఆరబోసిన తీరు కానీ చూస్తుంటే మాత్రం ఇక థియేటర్లో చూస్తే పూనకాలు రావడం పక్కా అని చెబుతూ ఉన్నారు. ఇక థియేటర్లో బాక్సులు బద్దలవడం పక్కా అని చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా వర్గాలు. మరి అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ ను శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ సాంగ్ కు రామజోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా రవిచందర్ గారు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ ను వీక్షించినటువంటి దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారు సాంగ్ ను వీక్షించడమే కాకుండా సాంగ్ లో ఎన్టీఆర్ గారి యొక్క మాస్ స్టెప్పులు కానీ, ఊర మాస్ లో కనిపించే ఆ యొక్క లుక్ కానీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అత్యధిక సినిమాలు తీసినప్పటికీ ఈ సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని ఈ సందర్భంగా రాజమౌళి గారు చెప్పడం జరిగింది. అయితే సినిమాతో పాటు 2 భాగాలు రావడమే కాకుండా ఈ యొక్క సినిమానే లోని సాంగ్స్ ఈ రేంజ్ లో మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ ఉంటే ఇక సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో, ఎంత కలెక్షన్ కొల్లగొడుతుందో చూడాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక ఎన్టీఆర్ గారిపై ఉన్న నమ్మకం అలాంటిదని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది రాజమౌళి గారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా హాలీవుడ్, బాలీవుడ్ రేంజ్ లో వెళ్తున్నాయని, పాన్ ఇండియా స్థాయిలో వెళ్తున్నాయని చెప్పడం